ప్రభాస్ ఇప్పుడు 'స్పిరిట్' సినిమాలో న్యూడ్‌గా చేయబోతున్నాడనే ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. దీన్ని ఆహ్, ఆహ్, చూసి ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్‌లో ఉన్నారు. ఏంట్రా ఈ సందీప్ వంగ మన కొంప ముంచుతాడా? ప్రభాస్‌ని న్యూడ్‌గా చూపిస్తే పరువు పోతుంది అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనకి తెలుగులో న్యూడ్‌గా చేసే హీరోలు ఆల్మోస్ట్ ఉండరు. ఆ మధ్యకాలంలో అంటే సింబాలిక్‌గా చూపించడం, కొద్దిగా న్యూడ్‌గా ఉన్నాడు అన్నట్టుగా చూపించడం తప్ప డైరెక్ట్‌గా న్యూడ్ అనేది మనకు ఉండదు. వెనక నుంచి చూపించడం, లేకపోతే సింబాలిక్‌గా చూపించడం, నాందిలో అల్లరి నరేషన్ కూడా చూపించారు. అలాంటివి ఉంటాయి తప్ప తెలుగులో కష్టం మనకి. అలాంటిది ఇప్పుడు ప్రభాస్‌ని అలా చూపిస్తే అది షాకింగ్‌గా ఉండబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 'యానిమల్‌లో' రణబీర్ కపూర్‌ని న్యూడ్‌గా చూపించాడు సందీప్ వంగ. సో మళ్ళీ ఇక్కడ కూడా అదే చేయబోతున్నాడనే వార్త వైరల్ అవుతుంది. ఇది వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే ఆ మధ్య ఒక ఆడియో గ్లింప్స్ని రిలీజ్ చేశారు 9 రోజుల ముందు ప్రభాస్ బర్త్డే సందర్భంగా. ఆడియో గ్లింప్స్ సౌండ్ స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్ అని 'వన్ బ్యాడ్ హ్యాబిట్' అనే పేరుతో ఆడియో గ్లింప్స్ 1 minute 32 seconds ఉంది. అది అందులో ప్రధానంగా ఏంటంటే మనకు అర్థమైంది ఆ సౌండ్స్ దాన్ని బట్టి ప్రభాస్ ఐపీఎస్ ఆఫీసరు, అకాడమీలో టాపరు. అతను ఒక కేసులో జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఆ జైలు అక్కడ జైలర్గా ప్రకాష్ రాజు ఉంటాడు. ప్రకాష్ రాజుకి అక్కడ తీసుకొచ్చిన ఒక ఆఫీసర్కి మధ్య సంభాషణ ఉంది. సార్ ఇతను టాపర్ సార్, ఇతనితో కొంత గౌరవంగా ఉన్నాడు సార్ అంటే, ఇక్కడ అవన్నీ ఉండవమ్మా, ఇక్కడ ఆల్ఫాబెట్స్ పనిచేయవు, నెంబర్స్ మాత్రమే ఉంటాయి, కాబట్టి ఎవడైనా ఒకటే ఇక్కడ అని చెప్పి ఇతన్ని బట్టలోడు తీసి మెడికల్ టెస్ట్కి పంపించరా అనే డైలాగ్ ఉంది. దాంతో ఎండ్ డైలాగ్ కూడా మళ్ళీ ప్రభాస్ మీద ఉంది. సార్ నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది సార్ అని అంటాడు. ఏంటి అన్నప్పుడు మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లో రిపీట్ చేస్తాడు, ఐ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్ అని. అక్కడితో కట్ అవుతుంది. అంటే దాన్ని బట్టి కొంతమంది ఏమనుకున్నారంటే ఇతను మామూలుగా జైల్లో ఏం చేస్తారంటే ఖైదీల్ని ఎంట్రీ అప్పుడు బట్టలోడు తీసి మొత్తం చెక్ చేస్తారు. అంటే చాలామంది ఇక్కడ గుదంలో ఇది పెట్టుకొని వస్తారు, డ్రగ్స్ కానీ అలాంటివి పెట్టుకొని, కొంతమంది నోట్లు పాలిథిన్ సీట్లో పెట్టి అక్కడ పెట్టుకొని రావడం ఇవన్నీ చేస్తారు. అందుకని ఏం చేస్తారంటే మొత్తం చెక్ చేస్తారనమాట. గ్లోవ్స్ వేసుకొని మొత్తం బట్టలు తీసి చెక్, ఎవడైనా చెక్ చేయాల్సిందే అది. సో అందువల్ల ప్రభాస్ని కూడా అలా చూపిస్తారు ఆ రియలిజం పేరుతో. అంటే మా సందీప్ రెడ్డికి ఉండే హిస్టరీ ఏంటంటే ఒక షాక్ చేయడం అనమాట ఆడియన్స్ని ఊహించని విధంగా షాక్ చేయడం ద్వారా వాళ్ళని అట్రాక్ట్ చేయడం అనేది అన్ని రకాలుగా చేస్తుంటాడు. చాలాసార్లు ఆ పని చేయడం అనేది అతనికి ఇష్టం. అలాగా ప్రభాస్ను కూడా అలా చూపిస్తే అది హిస్టరీలో నిలిచిపోతుంది. ఫస్ట్ టైము తెలుగు స్టార్ని అలా న్యూడ్గా చూపించిన హిస్టరీ అతనికి ఉండిపోతుంది. అందువల్ల ఒక షాకింగ్ ఎలిమెంట్ లాగా పెడతాడా రియలిజం పేరుతో అనేది. ఎందుకంటే డైలాగులు అవన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉన్నాయి 1 minute 32 secondsలో. సో ఒక రియలిస్టిక్ రాగా ఉండే ఒక కాప్ స్టోరీ లాగా అది రాబోతున్నప్పుడు ఖచ్చితంగా షాకింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో న్యూడ్గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇండియాలో చూసుకుంటే మనకి ఫస్ట్ 1952లో సెన్సార్ బోర్డు ఏర్పడింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, CBFC అంటారు. ఇది 1952లో ఏర్పడింది. అంతకుముందు కూడా కొన్ని చట్టాలు ఉండేవి మనకి. బ్రిటిష్ కాలంలో కూడా సినిమాటోగ్రఫీ యాక్ట్ ఇలాంటివి ఉండేవన్నమాట. అప్పుడు ఏంటంటే సినిమాల్లో రాజకీయాలు డిస్కస్ చేయకూడదు, అశ్లీలం అంటే అబ్సీనిటీ కూడా ఉండకూడదు అనేది. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి విక్టోరియన్ మొరాలిటీ అంటారు. విక్టోరియన్ మొరాలిటీ ఉండేది. మన దేశంలో అంతకుముందు దేవాలయాల మీదనే న్యూడ్ విగ్రహాలు మనకు ఉన్నాయి. అట్లాగే మనకి 2000 సంవత్సరానికి ముందే కామసూత్ర టెక్స్ట్ ఉంది. అట్లాగే అనంగరంగము, రకరకాల ఈ కామానికి సంబంధించిన టెక్స్ట్లు గ్రంథాలు ఉన్నాయి మనకి లేదు. అది వీళ్ళు తీసుకొచ్చి ఆ మొరాలిటీని మన మీద రుద్దారు అనమాట బ్రిటిష్ వాళ్ళు. అందువల్ల మన సినిమాల్లో కానీ నాటకాల్లో కానీ సోకాల్డ్ అశ్లీలం అనేదాన్ని బ్యాన్ చేశారు.